సభ చాలా సక్సెస్ సాధించింది. నిజంగా ఆ సభలో ఆ జనాలను చూస్తే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వాన్ని మార్చేద్దామా అని చెప్పి ఆశాభావం అందులో ఆ ప్రజల్లో తాలూకా ముఖాల్లో తెలుస్తూ ఉంది. అయితే సభ అయిపోయిన తర్వాత ఎప్పట్లానే మరి ప్రభుత్వ పదవుల్లోనే ఉన్నటువంటి కొంతమంది ఏవో అవాకులు చవాకులు వాగడం జరిగింది. వాస్తవానికి ఆ సభ చూసి ఉంటే బాగున్ను. ఎందుకంటే మరి స్థానిక ఎమ్మెల్యే గారు వీరభద్రస్వామి గారు మాట్లాడుతూ ఆ సభ అసలు ఎందుకు పెట్టారు అనే విషయం చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పేసి చెప్పడం నేను విన్నాను. అయ్యా, మీరు సభ చూసి మాట్లాడుంటే బాగున్ను, ఎవరో చెప్పిన మాటలు కాకుండా. ఎందుకంటే సభలో మాట్లాడిన ప్రతి వారు ఇంచుమించుగా అందరూ కూడా మరి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో 220 రోజులు ఆయన పాదయాత్ర చేశారని, సుమారు 3162 కిలోమీటర్ల వరకు మేరకు ఆయన పాదయాత్ర చేశారని చెప్పేసి ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభుత్వంలో తాలూకా లోపాలన్నీ చెప్పడం జరిగింది. మీరు అసలు ఏదైతే సభ ఎందుకు పెట్టారో ఈ సక్సెస్ దీని గురించి వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఈ సభ పెట్టారని చెప్పేసి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు దాని తాలూకా ఏదైతే మరి ఆ హక్కు అని చెప్పాలి మీకే ఉంది. ఎందుకంటే మీ నాయకులకు ఒకరికే వ్యక్తిగత విమర్శలు చేసే అధికారం ఉంది, మిగతా వారు ఎవరికి లేదు. మేము అంత దిగజారే పరిస్థితి మాకు లేదు. కేవలం ఏదైతే మీ పార్టీ వైఫల్యం చెందిందో అవన్నీ కూడా మేము అందులో ఎత్తి చూపడం జరిగింది. పలానా కార్యక్రమాలు చేస్తానన్నారు, సిపిఎస్ రద్దు అని అన్నారు, చెయ్యలేదు. పోలవరం అన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయింది, రాజధాని అన్నారు, ఏమైపోయింది, ఇలాంటి ప్రశ్నలు వేయడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలంటే ప్రత్యేకించి సభ పెట్టి ఇన్ని వేల మంది మధ్యన తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సంస్కృతి మీది. మీరు ఒక ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నా కూడా అందులోని పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, వ్యక్తిగత విమర్శలు చేస్తారు, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ భార్య గురించి మాట్లాడే సంస్కృతి మీది తప్పించి మాది కాదనే విషయం దయచేసి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆయన తాలూకా టికెట్లు ఇంటి దగ్గర పంచుకొని ఎన్నో మందిని ఆకర్షితులు చేసుకోవడానికి ఆయన తాలూకా సినిమా టికెట్లని మీరు మీ ఇంటి దగ్గర పిలిపించుకొని ఎన్ని వందల మందికి మీరు పంచి తద్వారా వాళ్ళందరికీ మీరు దగ్గర అవ్వాలనేసి మీరు ఆలోచించారు. సినిమా టికెట్లతో రాజకీయాలు చేయడం విజయనగరంలో మీరే నేర్పారు అందరికీను. ఆ విషయం మీరు కొంచెం గుర్తు చేసుకోవాలి. ఒకరి గురించి మనం మాట్లాడే ముందు వాళ్ళకు కూడా మనం ఎంత ఉపకారం పొందామనే విషయం. రెండోది, మీరు ఇంకొక మాట్లాడుతూ ఎంతో అభివృద్ధి చెందింది, ఎంతో అభివృద్ధి చేసాం అంటున్నారు. ఏం అభివృద్ధి చేశారో కొంచెం తెలియజేయగలరా ప్రజలందరికీను? విజయనగరంలోని చాలా కీలకమైన సమస్యలు ఉంటుండగాను ఏదైతే మున్సిపాలిటీలోని గతంలో ఉండిపోయిన సొమ్ము ఉందో ఆ సొమ్ముని మీ తాలూకా అనునీయులకి ఏదో కాంట్రాక్ట్ ద్వారా ఇవ్వాలని బ్యూటిఫికేషన్ అనే పేరుతోటి అన్ని దిక్కలను ఎంతో కొంత సొమ్ము వాళ్ళ చేతిలో పెట్టి ఏదో బ్యూటిఫికేషన్ చేశారు తప్పించి విజయనగరంలో శాశ్వతంగా ఇది మేము చేయగలిగామని చెప్పేసి మీరు ఏమైనా చేశారా? వైఎస్ఆర్ నగర్ ఏదైతే గతంలోని వైఎస్ఆర్ నగర్ ఏర్పడిందో అన్ని సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ నగర్ గతంలో మా అక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు వేయడం జరిగింది తప్పించి, తెలుగుదేశం హయాంలో రోడ్డు వేయడం జరిగింది తప్పించి మీరు ఏమైనా అంతకు మించి వైఎస్ఆర్ నగర్కి ఏమైనా కేటాయింపు చేశారా? కనీసం ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చారా అని వెళ్ళి ఇల్లులున్న దగ్గరికి? ఎందుకు మీరు పనికిరాని మాటలు మాట్లాడతారో అర్థం అవడం లేదు. విజయనగరానికి సరిగ్గా మంచినీరు, తాగునీరు కూడా మీరు ఇవ్వలేని వాళ్ళు అన్ని దిక్కలను ఫౌంటైన్లు పెట్టేసి మేము బ్యూటిఫికేషన్ చేసి మేము విజయనగరం డెవలప్ చేసేసామనంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అంతేకాకుండా పొత్తుల గురించి మాట్లాడుతున్నారు మీరు. తమరు పొత్తులు అంటే బాగానే ఉంది. మరి మీ నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి పొత్తులు ఏం పెట్టుకోలేదా అనే విషయం నేను ఈరోజు అడుగుతున్నాను. ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకేంటంటే బాధ? మీరు ఎందుకు భయపడుతున్నారు? సింగులు సింహం అని అంటున్నారు కదా, రండి. మీకెందుకు అసలు పొత్తుల గురించి మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరి ఇష్టం ఆడిది. నేను ఒకటితో స్నేహం చేస్తాను, తర్వాత మానేసి ఇంకోటితో స్నేహం చేస్తాను, అది నా ఇష్టం, నా వ్యక్తిగతం. అది ఒక పార్టీ అన్న తర్వాత ఈ పొలిటికల్ పార్టీ ఒక పార్టీని ఇంకో పార్టీని కలుస్తుంటాయి ఒక్కోసారి.
అది వాళ్ళ ఇష్టంగా వాళ్ళ పొత్తుల గురించి మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదనే విషయం మీరు దయచేసి తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ముగ్గురు పిల్లలు అంటున్నారు. దయచేసి అలాంటి మాట మాత్రం మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదనే విషయం తెలియజేసుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఒకటే భార్య, ఆ ఒకటే భార్య, ముగ్గురు కాదు. ముగ్గురు అని అంటే మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నట్లు లెక్క, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్లు లెక్క. రాజ్యాంగం ఆయనకి ఇచ్చిన హక్కుని ఆయన వినియోగించుకొని ఆయన సొంతంగా ఇద్దరు తాలూకా ఒప్పంద ప్రకారం విడాకులు తీసుకొని తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన అనే అధికారం మీకు ఎవరికీ లేదు. మీరు మీ తాలూకా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవరెవరికి ఎన్నెన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, మీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లితో పాటు ఇవన్నీ మేము మాట్లాడవలసి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.